నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రశాంతి. సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఉద్బోధ. భీమవరంలో మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఆరంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు హితవు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా తెలుగుదేశం కార్యాలయాలు. ఇరగవరంలో స్పష్టం చేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా లైన్స్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. పేద విద్యార్థి ఫీజు కోసం 10,000 రూపాయలు అందించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. తాడేపల్లిగూడెంలో జరిగిన కనకదుర్గమ్మ అమ్మవారి ఖడ్గమాల కుంకుమార్చనలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. పెనుగొండలో 1,50,00,000 రూపాయలతో నిర్మించిన ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. ఆధ్యాత్మికత ద్వారానే అభివృద్ధిని వ్యాఖ్య. విజయవాడ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలి. రాజమండ్రిలో పిలుపునిచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. ముగ్గుల పోటీలు తెలుగు ప్రజల సంస్కృతికి ప్రతిబింబాలు. నిడదవోలులో పేర్కొన్న ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. దాతల సహకారంతోనే చారిత్రక దేవాలయాల అభివృద్ధి. అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయంలో స్పష్టం చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు రావులపాలెంలో ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. 7 శనివారాల నోములను తీర్చుకున్న విశ్వాసకులు. పాసర్లపూడి పంట పొలాల మధ్య స్వల్పంగా లీక్ అయిన ఓఎన్జీసీ గ్యాస్. ఆందోళన చెందిన ఆ ప్రాంత ప్రజలు. భారతీయులు పవిత్రంగా భావించే సంక్రాంతి పర్వదినాన్ని ఆనందంగా నిర్వహించుకుని మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రజలకు సూచించారు. భీమవరంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. భీమవరంలో ప్రసిద్ధి చెందిన మావుళ్లమ్మ అమ్మవారి 60వ జాతర మహోత్సవాలను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్వాహకులకు సూచించారు. దీనికోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వై భద్రాజీ, పాలకవర్గ అధ్యక్షులు మానేపల్లి నాగన్నబాబు, మండల పరిషత్ అధ్యక్షులు పేరిచర్ల విజయ నరసింహరాజులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ నిర్మాణానికి తెలుగుదేశం కార్యాలయాలను వినియోగించాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శ్రేణులకు హితవు పలికారు. మండల కేంద్రం ఇరగవరం గ్రామంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అలాగే ఓగిడి గ్రామం నుంచి పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా వారిని అభినందించారు. ఇరగవరం
మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకుని రాబోయే ఎన్నికలకు ఇరగోరం మండల నాయకులందరూ కూడా ఈ కార్యాలయం నుంచి అన్ని కార్యక్రమాలని కూడా చేయడానికి ఒక మంచి వేదికని ఏర్పరచడం చాలా అభినందనీయం. శుభాభినందనలను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇరగోరం మండలంలో 21 గ్రామాల్లోనూ కూడా తెలుగుదేశం జనసేన మెజార్టీ సాధించే దిశగా ప్రతి కార్యకర్త కూడా మొక్కవాని దీక్షతో రాబోయే 80 రోజులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. బూత్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా పార్టీని అన్ని విధాలుగాను పార్టీ శ్రేణులు అన్ని రకాలుగాను కూడా సంసిద్ధులై ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా జనసేన శ్రేణులు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడటానికి ఈ మండల ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆదరిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఓగిడి గ్రామం నుంచి అదేవిధంగా ఇరగోరం గ్రామం నుంచి కూడా పలువురు తెలుగుదేశం పార్టీలో చేరడం వారందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, దళితులు తెలుగుదేశం పట్ల తెలుగుదేశం ఆశయాల పట్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఒక విశ్వాసంతో ఎంతోమంది ముందుకు వచ్చి ఈరోజు పార్టీలో చేరటం రాబోయే మార్పుకి సంకేతమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, స్థానిక నాయకులు వేండ్ర నాగరాజేశ్వరరావు, వేండ్ర జనార్దన్, వనచర్ల అప్పన్నస్వామి, వెలగల సత్యనారాయణ రెడ్డి, చోడే సంజీవరావులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ 145వ జయంతిని తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులను సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా క్లబ్ ఏపీ చైర్మన్ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచమంతటా విస్తరించిన లయన్స్ క్లబ్ సేవల వల్ల కోట్లాది మంది ప్రజలు ప్రయోజనం పొందగలుగుతున్నట్లు చెప్పారు. యావత్ ప్రపంచం భద్రతతో జీవించేందుకు కార్ల్ మార్క్స్, యాంగిల్స్, లెనిన్ మహాశయులు కమ్యూనిజాన్ని స్థాపిస్తే పేదరికం లేని వ్యవస్థ కోసం మెల్విన్ జోన్స్ లయనిజాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కనుక ఆ సక్సెస్ లో కొంత భాగాన్ని ఖచ్చితంగా పెద్దలు ఇస్తేనే మీకు తృప్తిగా ఉంటుంది. మీ రెస్ట్ లైఫ్ అంతా కూడా నేను మొత్తం సహాయపడ్డాను అనే ఆలోచన మీకు మీ వ్యక్తిగత జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది, తద్వారా సంఘానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని మనం ఎందుకు చూస్తారు చెప్పడం. దానికి ప్రభావితమయ్యి 14 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమయ్యి అప్రసహారంగా ఎప్పుడు సర్వీస్ చేయడం, ఆ సర్వీస్ చేయడం మూలంగా అనేక లక్షల మంది మృత్యు పొందుతున్నారు. అనేక లక్షల మంది దీర్ఘ వ్యాధుల నుంచి వాళ్ళు రక్షణ పొందుతున్నారు. అనేక లక్షల మంది ఆరోగ్య సమస్యల నుంచి బాగా బయటకు వస్తున్నారు, ఆహార సమస్యలు బయటకు వస్తున్నారు, అలాగే ఎడ్యుకేషన్ నుంచి బయటకు వస్తున్నారు, అనేక రకాల ఉపయోగం పొందుతున్నారు. కొత్తగా వచ్చే యువకులకి మనం బాగా తెలియపరిచి ఈ మెల్విన్ జోన్స్ యొక్క ఆలోచన ఒక వ్యక్తి తన సొంత కుటుంబం కోసం తన కోసం కాకుండా సమాజం కోసం, సమాజం అంటే ఆ ఊరు ఆ జిల్లా కాకుండా మొత్తం దేశం ప్రపంచంగా కోసం ఆలోచించిన నాయకుడిని మనం ఎప్పుడు చదువుకునే గుర్తుపెట్టుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. పార్టిసిపేషన్ కూడా నా హృదయపూర్వక. క్లబ్ అధ్యక్షులు యాతం నాగరాజు కుమార్ అధ్యక్షత జరిగిన ఈ సభలో వ్యవస్థాపక సభ్యులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిట్టూరి వెంకటేశ్వరరావు, జిల్లా మాజీ గవర్నర్ దామెర రంగారావు, క్లబ్ కార్యదర్శి ఎం రవి రెజినాల్డ్, కోశాధికారి ఎస్ ఉమామహేశ్వరరావు, మాజీ అధ్యక్షులు పీతాని వెంకటరమణ, చీకటి శ్రీనివాసరావు, పి నాగభూషణం, ఏ సూర్యనారాయణరాజు, ఎన్సిహెచ్ వెంకటరాజు, ఎం రంగారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందికి దుప్పట్లను అందజేశారు. కాగా స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా మెల్విన్ జోన్స్ జయంతిని నిర్వహించి ఆయన జీవిత విశేషాలను వివరించారు. ఇందులో భాగంగా క్లబ్ జిల్లా డిప్యూటీ క్యాబినెట్ సెక్రటరీ వావిలాల సరళాదేవి పేదలకు దుప్పట్లు, గొడుగులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బూరుగుపల్లి వెంకట్రావు పాల్గొన్నారు. తణుకు మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రగతి జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థి కొడుకుల్ల అక్షయ ఫీజు కోసం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
క్లబ్ అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ అధ్యక్షతన రోటరీ క్లబ్ భవనంలో శనివారం నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు గమిని రాంబాబు, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, పి శివనారాయణ, మల్లిపూడి లక్ష్మిలు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో వీరు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 33వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా కోర్టు సమీపంలోని రాష్ట్రపతి రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరంలో అంగన్వాడీలు కూర్చుని నినాదాలిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలను చెప్పేందుకు విధులను బహిష్కరిస్తుంటే జైల్లో పెడతామని హెచ్చరించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల సంఘం నాయకులు బి వసంతకుమారి, బి ప్రమీల, డి రాజకుమారి, వి దుర్గాదేవి, వి జ్యోతి, ఎం మణిమాలతో పాటు సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండల కేంద్రం ఇరగవరంలో కూడా అంగన్వాడీల నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రం అందించారు. వీరికి తూర్పు విప్పరు గ్రామ మాజీ సర్పంచి ఆకేటి నరసింహారావు సంఘీభావం వ్యక్తం చేసి న్యాయం గెలుస్తుందంటూ మాట్లాడారు. అలాగే సంక్రాంతి పర్వదినం రోజుల్లో కోడిపందాలు, పేకాటలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ సిపిఎం మండల కన్వీనర్ కామన మునుస్వామి పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇలింద్రపర్తి ఆంజనేయులు, నీలాపు ఆంజనేయులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్మ ప్రచార పరిషత్ 2వ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఖడ్గమాల కుంకుమార్చనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొని భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనకదుర్గమ్మ దయ వల్ల రాష్ట్ర ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు. దేవాదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమం వచ్చే నెల 29వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రానికి చెందిన 10 ప్రసిద్ధ ఆలయాల నుంచి ధర్మ ప్రచార వాహనాలు వస్తున్నాయని సత్యనారాయణ వివరించారు. ఈ మేరకు వందలాది మంది జంటలు ఈ కుంకుమార్చనలో పాల్గొన్నారని చెప్పారు. అనంతరం పెంటపాడులో జరిగిన సంక్రాంతి సంబరాలలో మంత్రి పాల్గొన్నారు. మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీ ప్రియా మహాసత్వా మహాశక్తిర్మహారథి మహాభోగా మహేశ్వర్యా మహావీర్యా మహాబలా ఓం కలిదోష ఓం హగార రూపాయ నమః ఓం హలాధృత్పూజితాయ నమః ఓం హరణే ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుగొండ నగరేశ్వర స్వామి ఆలయంలో సిజిఎఫ్ నిధులు 1,50,00,000 రూపాయలతో నిర్మించిన 16 వసతి గదులు, హాలును ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఆలయంలో అందరికీ అందేలా అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక్కడ మన రాష్ట్ర దేశంలోనే వాసవి మాత ఇక్కడ ఆవిడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆవిడ ఈరోజు రాష్ట్రంలో కాదు భారతదేశంలో వచ్చి వైశ్య సోదరులందరూ కూడా ఇక్కడ దర్శనానికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండడానికి ఏర్పాటు చేసి అలా అందరికీ కూడా ఉచిత అన్నప్రసాదాలు కూడా పెట్టడానికి కూడా ఇక్కడ ఈ యొక్క నగరేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డుని ఈరోజు నిర్మించడం జరిగింది. దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ స్వామివారి గుడికి అమ్మవారిని దర్శించడానికి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా నిత్యాన్నదానాన్ని ఇప్పటికే చేస్తున్నారు. దాన్ని ఇంకా విస్తృతం చేయమని కమిటీ వారిని అలాగే వైశ్య సంఘాన్ని కూడా కోరటం జరిగింది. అది ప్లాన్ చేసి కనీసం రోజుకి 400-500 మందికి తక్కువ కాకుండా ఇక్కడ భోజన ఏర్పాట్లు 10-15 రోజుల్లోనే ఏర్పాటు చేయడానికి నేను మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి చేయటం జరుగుతుంది. అన్నదానం అనేది చాలా గొప్పదే. ఎక్కడా కూడా
మన ప్రాంతంలో ఏదైతే నగరేశ్వర స్వామి ఉన్నారో అలాగే వాసవి మాత ఏరియాలో ఎవడో కూడా ఆకలితో ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.